కంగ్రాచులేషన్స్ మావా. ఎందుకు పెళ్ళి ఆగిపోయినందుక? ఆగిపోయిందా? ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంట. ఏమా ఇక్కడ దాకా రాకుండా ఆలోచించుకోలేదా? నువ్వు ఊరుకరా. వీటితో పప్పులు పార్టీలు తిరిగినప్పుడు ఆలోచించుకోలేదా? నువ్వు ఊరుకరా మావా. మన అబ్బాయిల అమాయకులు కాబట్టి వీళ్ళు మన జీవితంతో ఆడేసుకుంటున్నారు. అయినా కాలం ఎంత మారిపోయింది సార్. ఒకప్పుడు చివరిదాకా వచ్చాక అబ్బాయిలు హ్యాండ్ ఇచ్చేవారు, ఇప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారు. నాగరికత నాగరికత అంటూ నాశనం అయిపోతున్నారు కదా మీరంతా. మీకు ప్రేమించడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఒకడు, ఆఫీస్లో ఒకడు, ఇంటి దగ్గర ఒకడు, ఆఫీస్లో డ్రాప్ చేయడానికి ఒకడు, ఇంట్లో డ్రాప్ చేయడానికి మరొకడు. ఎవరు నాన్న అడిగితే కొలిగ్ అంటారు, కొలిగ్ అడిగితే ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ అడిగితే బాయ్ ఫ్రెండ్ అంటారు, బాయ్ ఫ్రెండ్ అడిగితే మళ్ళీ మా ఇంట్లో వాళ్ళంటారు. వీకెండ్ వస్తే చాలు దీనమ్మ జీవితం ఒక్కొక్కరిని ఎగరేస్తున్నారు కదే. శుక్రవారం ఒకరితో షాపింగ్, శనివారం కొడతా, ఆదివారం మరొకరితో ఐమాక్స్. ఇలా వీకెండ్ పేరు చెప్పి వీక్ చేసేస్తున్నారు కదే మమ్మల్ని. ఇవన్నీ చాలదన్నట్టు ప్రభుత్వ పథకాలు, షీటింగ్ ప్రొడక్షన్, నిర్భయ చట్టాలు. మాకేమో పర్సనల్ లోన్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లు. పోనీ ఇవన్నీ చేసినా మమ్మల్ని పెళ్లి చేసుకుంటారంట. ఆహా, అమ్మ చెప్పింది నా. రవి, ఇప్పుడు చూడు, పాప సారీ చెప్పి పద పెళ్లి చేసుకుందాం అంటుంది. అది ప్రియా. ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. ప్రియా, అదేంట్రా అలా కొట్టేసి? కొట్టదా మరి? టైం కావాలన్నది ఆ అమ్మాయి కాదు, ఆడు.